బ్యాక్ టు నిజామాబాద్ స్పైసీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక కొత్త వంటకం అయితే నేర్చుకుందామండి. అరటిపండుతో బొబ్బట్లు అందరూ చేసే ఉంటారు, కానీ ఆల్మోస్ట్ తెలియని వాళ్ళ కోసం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకు ఎంతో ఇష్టమైన అరటిపండు బొబ్బట్లు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అరటిపండులో మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఆ ఫ్రూట్స్లలో అతి తక్కువ రేటు ఫ్రూట్ అంటే బనానానే. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఇందులో విటమిన్ ఏ, ఈ, లూటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. పిల్లలకు తిన్న తర్వాత మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తిన్న తర్వాత డైలీ ఒకటి ఇచ్చారంటే పిల్లలకి చాలా బాగుంటుంది. కొందరు పిల్లలు సన్నగా ఉన్న పిల్లలు తొందరగా లావు అవుతారు, కానీ పడుకునే ముందు మాత్రం వీటిని తినొద్దు. షుగర్ పేషెంట్స్ మాత్రం అరటి కాయలు తినాలి, అరటి పండ్లు తినొద్దు. ఎందుకంటే అరటి పండ్లలో షుగర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినొద్దు. మనమైతే దీన్ని ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి, పసుపు ఎందుకు వేస్తున్నానంటే బొబ్బట్లో మనము ఎప్పుడు శనగపప్పుతో చేస్తావు కాబట్టి అట్లా కలర్ఫుల్గా ఉంటే తింటారు పిల్లలు. అందుకొరకు అని చెప్పేసి కొంచెం కలర్ కోసము ఫుడ్ కలర్ వేయకుండా పసుపునైతే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ వేసి వాటర్ వేసి మనము కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి. ఎందుకంటే బొబ్బట్లకు కదా, ఎంత స్మూత్ ఉంటే బొబ్బట్లు అనేవి అంత పొంగుతాయి, మంచిగా వస్తుంది. ఇట్లా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes అట్లా పక్కకు పెట్టేసుకుందాము. ఇట్లా మూత పెట్టేసుకొని ఒక 5 minutes పక్కకు పెట్టుకొని ఆలోపు ఇందులోకి జీడిపప్పు ఒక 10 to 15 వరకు జీడిపప్పు, ఒక 9 to 10 వరకు బాదం వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాము. ఒక మనము పిండి తీసుకున్న క్వాంటిటీ బట్టి బనానాస్ని అయితే తీసుకోవాలి. నేను ఒక 1 cup 1.5 cup తీసుకున్నాను. అందుకొరకే 2 బనానాస్ తీసుకుంటున్నాను. ఈ బనానాని ఇట్లా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇట్లా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ బనానా పీసెస్ ఏమన్నా మిగిలిపోతావి పక్కకు తీసేసి ఇప్పుడు బాండీ అయితే పెట్టేసుకొని, నేను నెయ్యి అయితే వేయట్లేదండి. నెయ్యి వేసి చేస్తే చాలా బాగుంటుంది. మా పిల్లలు నెయ్యి వేసామంటే అస్సలు తినరు, అందుకొరకు అని చెప్పేసి ఆయిల్తో చేస్తున్నాను. ఇంకా ఆయిల్ వేసేసి మనము ఈ గ్రేవీ కోసం అని చెప్పేసి బనానా గ్రేవీ కోసం అని చెప్పేసి ఒక 2-3 tablespoons బొంబాయి రవ్వని కొంచెం వేయించిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న బనానాని వేసి, ఇప్పుడు బెల్లం 1 cup మనము జీడిపప్పు బాదం 1 cup అయింది కదండి, దానికి 1 cup బెల్లం తీసుకుంటే సరిపోతుంది. మరీ స్వీట్ అంటే 1.5 cup తీసుకోవచ్చు, 1 cup అయితే ఎనఫ్ సరిపోతుందండి. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఇందులో వేసేసి ఈ క్వాంటిటీ వచ్చే వరకు మనం కొంచెం చేయాలి. ఎందుకంటే బొబ్బట్లని పల్చగా ఉంటే బొబ్బట్లు అనేవి సరిగ్గా రావు. ఇప్పుడు ఇందులో పసుపు వేసాం కదా, అందుకొరకు కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ పిండిని గిన్నె టైప్లో చేసేసి దీంట్లో ఆ పూర్ణంని పెట్టేయాలి. మేమైతే బొబ్బట్లకి వేసేదాన్ని పూర్ణం అంటామండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇట్లా పెట్టేసి ఇప్పుడైతే మనము పూర్ణంని పెట్టేద్దాము. పిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఈ పూర్ణం కూడా అంత క్వాంటిటీ తీసుకోవాలి, అప్పుడే స్వీట్ వస్తుంది. లేకపోతే కొంచెం అది తక్కువ తీసుకుంటే పిండి వస్తుంది, పిల్లలు లైక్ చేయరు. ఇట్లా 2 హ్యాండ్తో ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ క్లోజ్ చేయాలి. చూసారు కదా ఫ్లవర్ లాగా ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లా క్లోజ్ చేసి చపాతీ కర్రతోని తాల్చుకుంటే సరిపోతుంది. పిండిలు వేసేసి చపాతీ కర్రతోనైతే తాల్చుకుందాము. మామూలుగా చపాతీ కర్రతోని తాల్చుకోకుండా చేతితో కూడా ఒత్తుకోవచ్చు. చపాతీ కర్రతో తాల్చిందంటే కొంచెం పల్చగా వస్తుంది, పల్చగా వస్తే పిండి రాదన్నట్టు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా తాల్చడం అయిపోయిన తర్వాత పొడి పిండిని కొంచెం దులిపేసి పెనం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి
ఇట్లా బొబ్బట్లను వేసి కాల్చుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మీరు కూడా సేమ్ ఇదే క్వాంటిటీని ఇట్లా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.